గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు వీడియో నెంబర్ 4 చేస్తున్నాను. గ్రిప్ ఎండోమెంట్ పాలసీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఏందంటే చాలామంది వీడియో చిన్నగొస్తుంది అంటున్నారు. మీరు స్క్రీన్ పైన కాకుండా కింద లింక్ పైన క్లిక్ చేయండి. వీడియో ఫుల్ స్క్రీన్‌లో ఓపెన్ అయితుంది. అప్పుడు మాక్సిమైజ్ రైట్ సైడ్ కార్నర్‌లో డౌన్‌లో ఫుల్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే స్క్రీన్ మొత్తం మీకు డిస్‌ప్లే వస్తుంది. అప్పుడు క్లియర్‌గా మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇదొక్కటి చూసుకోండి కొంచెం. ఇప్పుడేందంటే సిద్ధి యాప్ ఓపెన్ జేయాలి ఈ విధంగా. దాని తర్వాత స్టార్టింగ్‌లో ఇది లీడర్ ప్రొఫైల్ గాబట్టి ఇక్కడ క్లిక్ లింక్స్ అని ఒకటి ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ఓపెన్ జేయొచ్చు. నార్మల్‌గా అడ్వైజర్స్‌కి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకేందంటే హోమ్ బటన్ ప్రెస్ చేస్తే ఈ విధంగా ఆల్ మాడ్యూల్స్ వస్తాయి. దాంట్లో కోర్స్ అని ఆప్షన్ ఉంటుంది. అక్కడ నుంచి ఓపెన్ జేసుకోవచ్చు. ఈ విధంగా సేవింగ్ సొల్యూషన్ ఇట్లా కోర్స్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా డిస్‌ప్లే వస్తుంది. ఇక్కడ మనకు సంబంధించిన అన్ని పాలిసీస్ సంబంధించిన కొటేషన్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ సేవింగ్ సొల్యూషన్స్ క్లిక్ చేస్తే సేవింగ్ సొల్యూషన్స్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయితుంది. మన దగ్గర ఇన్ని రకాల సేవింగ్ పాలిసీస్ ఉన్నాయన్నమాట. దీంట్లో గ్యారంటీడ్, నాన్ గ్యారంటీడ్, ఫండ్ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్, దాంట్లో కూడా ఎండోమెంట్, రెగ్యులర్ ఇన్‌కమ్ ఇట్లా 4, 5 రకాల ఆప్షన్స్ ఇవి ఉంటాయన్నమాట. దీంట్లో మనం ఈరోజు గ్యారంటీ రిటర్న్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ అని చెప్పేసి ఎండోమెంట్ పాలసీ, ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఏ పాలిసీకైనా కూడా ఈ విధంగా మనకు ఆ పాలిసీ పైన క్లిక్ చేసి ఈ విధంగా బేసిక్ డీటెయిల్స్ ఎంట్రీ చేయమంటుంది. కస్టమర్ పేరు ఇది ఫస్ట్ కీ ఫీచర్స్ ఒకసారి చూడాలి. ఆ పాలిసీలో ఉండే బెనిఫిట్స్. ఎస్పెషల్‌గా గ్రిప్‌లో ఉండే బెనిఫిట్స్ అన్నీ గూడా ఇక్కడ ఉంటాయి. ఫ్లెక్సిబుల్ టు చూస్ ప్లాన్ ఆప్షన్ ఎండోమెంట్ మాత్రమే ఉంటుంది. కవర్ స్పౌస్ సేమ్ యాస్ అండర్ హోల్ లైఫ్ ఇన్‌కమ్ ప్లాన్ ఇది ఇవ్వట్లేదు ప్రస్తుతానికి. చూస్ టు పాలసీ టర్మ్ అండ్ లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ టర్మ్ పీపీటీ, పీటీ మనకు ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. లైఫ్ కవర్ అనేది పాలసీ టర్మ్ ఎండ్ వరకు ఉంటుంది. పాలసీ టర్మ్ అనేది మనకు 30 ఇయర్స్ వరకు ఉంటుంది దీంట్లో. రైడర్స్ ఉంటాయి. టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది తర్వాత బ్రోచర్ పైన క్లిక్ చేస్తే మనకి ఎండోమెంట్ ఆప్షన్‌లో మినిమమ్ ఏజ్ లిమిట్ ఎంత? మాక్సిమం ఏజ్ లిమిట్ ఎంత? మనకు సింగిల్ పేకి, లిమిటెడ్ పేకి, రిటర్న్స్ సంబంధించింది టోటల్ డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా? దీంట్లో అయితే 0 ఇయర్స్ నుంచి ఆహ్, 65 ఇయర్స్ వరకి ఇవ్వొచ్చనమాట పాలిసీ. ఓకేనా? ఈ విధంగా దీంట్లో బేసిక్ ఎలిజిబిలిటీస్ అనేది దీంట్లో చూసుకోవచ్చు. ఏజు, ఎడ్యుకేషను, ప్రీమియము, ఇన్సూరెన్స్ కవరేజ్ మ్యాక్స్ ఎంత వరకు ఇవ్వచ్చు? ఈ డీటెయిల్స్ అన్నీ గూడా దీంట్లో చూసుకోవచ్చు. ఇది శాంపిల్ ఇలిస్ట్రేషన్. రూ. 1,00,000 ప్రీమియం తీసుకొని ఒక ఎగ్జాంపుల్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఇది తర్వాత మనం చూసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ ప్రపోజల్ డీటెయిల్స్. పీపీటీ అనేది 5 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ వరకు ఉంటుంది. లిమిటెడ్ పే ఉంటుంది. పాలసీ టర్మ్ మినిమమ్ 17 ఇయర్స్ ఉంటుంది. మినిమమ్ ప్రీమియం 24,000 అన్నమాట. దాని తర్వాత ఇక్కడ ఎండోమెంట్ ఆప్షన్ పీపీటీ 12 లిమిటెడ్ పే, రెగ్యులర్ పే, సింగిల్ పే 3 ఆప్షన్స్ మనకుంటాయి. కాకపోతే మనం ఎప్పుడు గూడా లిమిటెడ్ పేనే చెప్తాం. లిమిటెడ్ పే అని జెప్పేసి ఇక్కడ పాలసీ టర్మ్ 17 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా పాలసీ టర్మ్ ఉంటుంది. తర్వాత ప్రీమియం అనేది 1,00,000 ఈ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసిన తర్వాత ఇది ఫైనల్ స్క్రీన్‌షాట్ అన్నమాట. ప్రొడక్ట్ వచ్చేసి ఎండోమెంట్, లిమిటెడ్ పే, ప్రీమియం పేమెంట్ టర్మ్ 12 ఇయర్స్, పాలసీ టర్మ్ 30 ఇయర్స్, మినిమమ్ ప్రీమియం రూ. 1,00,000 యాన్యువల్ మోడ్‌లో నేను పే చేస్తున్నాను. పీపీటీ, పీటీ ప్రీమియం అనేది మనం డిసైడ్ చేయాలి. కస్టమర్ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా. ఓకేనా? దాని తర్వాత మేక్ యూర్ ఓన్ ప్లాన్ ఇక్కడ సెలెక్ట్ యువర్ ప్యాకేజ్ ఉంటుంది. రైడర్స్ కావాలా? బేస్ ప్యాకేజ్ కావాలా? బెనిఫిట్ రైడర్ ఒకటే కావాలా? అనేది. దీంట్లో మాక్సిమం ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది కాబట్టి 14,75,000 మాక్సిమం వస్తుంది. ఇక్కడ మనం ఎప్పుడు కూడా మేక్ యూర్ ఓన్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటాము. దాని తర్వాత ఇక్కడ వైటాలిటీ ఆన్ ఉంటుంది. ఇది ఆఫ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఒక్కొక్క దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. బేసిక్ కవరేజ్ ఏదైతే ఉందో అంతకంటే ఎక్కువ ఇవ్వకూడదనమాట. ఏ రైడర్ సంబంధించిన ఇన్సూరెన్స్ కవరేజ్ అయినా గూడా. ఈ విధంగా 3 రైడర్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. పీపీటీ, పీటీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ కవరేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అంతే. దాని తర్వాత బీపీఆర్ రైడర్ గూడా సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్ రైడర్ ప్రీమియం మనం ఎన్ని రైడర్స్ యాడ్ చేసినాం దానిలోకి ఎంత ప్రీమియం వస్తుందనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఇది ఫైనల్‌గా స్క్రీన్‌షాట్ అన్నమాట. దీంట్లో ఏంది కస్టమర్ ఏజు, జెండరు, మెయిలు ఇవన్నీ వస్తాయి. బేసిక్ ప్లాన్ సమ్ అస్సుర్డ్ 14,75,000 ఉంటుంది. 1,00,000 కడుతుండు.
బీపీఆర్ రైడర్‌కి 10,334 కడుతుండే. ఈ 1,00,000 ఆటోమేటిక్‌గా వస్తుంది. బట్ బీపీఆర్ బెనిఫిట్స్ అన్నీ సెపరేట్‌గా ఉంటాయి. అది దాని గురించి నేను వీడియో చేస్తాను. టర్మ్ బూస్టర్ అంటే డబుల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అన్నమాట. సిపిఆర్ యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీకి సంబంధించిన ప్రీమియమ్స్ ఫస్ట్ ఇయర్ టోటల్ రైడర్ ప్రీమియం వచ్చేసి 18,428 ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్, ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ ఫస్ట్ ఇయర్ అన్వర్డ్స్. ఫస్ట్ ఇయర్ మనం డిస్కౌంట్ ఇస్తాం కాబట్టి ఫస్ట్ ఇయర్ అన్వర్డ్స్ ప్రీమియం, సెకండ్ ఇయర్ అన్వర్డ్స్ ప్రీమియం. ఇక్కడ లాస్ట్ స్లైడ్ వచ్చేసి మెచ్యూరిటీకి సంబంధించిన కస్టమర్ వచ్చే బెనిఫిట్స్ అన్నమాట ఇవన్నీ. అక్యూర్డ్ గ్యారెంటెడ్ అడిషన్ జీఏఏ అని ఉంటుంది. గ్యారెంటెడ్ మెచ్యూరిటీ బెనిఫిట్ జీఎంబి ఉంటుంది. ఈ 2 కలిపితే టోటల్ మెచ్యూరిటీ బెనిఫిట్ కింద A+B 55,06,974 రూపీస్ వస్తాయి. ఈ విధంగా మనం ఫైనల్ స్క్రీన్ షాట్ కింద పీడిఎఫ్ ఉంది కదా, జనరేట్ కోడ్ పీడిఎఫ్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. దీంట్లో ఫస్ట్ పేజ్ వచ్చేసి మనకి ఇంతకుముందు దీంట్లో ఉన్న ఆప్షన్సే పీడిఎఫ్ రూపంలో వస్తున్నాయి. మనం ఎన్ని రైడర్స్ ఉన్నాము, కస్టమర్ ఏజ్ ఏంది, పీపీటీ ఏంది, పీటీ ఏంది, ప్రీమియం డీటెయిల్స్ ఏంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. వితౌట్ డిస్కౌంట్, విత్ డిస్కౌంట్, ఫస్ట్ ఇయర్ ప్రీమియం, సెకండ్ ఇయర్ అన్వర్స్ ప్రీమియం ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత ఏందంటే దీనికి సంబంధించిన కొన్ని మనకు రెగ్యులర్‌గా సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. ఇదొకటి తీసుకొని మనం సర్క్యులేట్ చేసుకోవచ్చు. కాల్ చేసినప్పుడు కస్టమర్ ఏజ్‌ని బట్టి, వాళ్ళ పిల్లల ఏజ్‌ని బట్టి పీపీటీ, పీటీ ప్రీమియం అనేది డిసైడ్ చేసి రైడర్స్ యాడ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇదొకటనమాట. 17 ఇయర్స్‌లో రూ. 1,00,000 ప్రీమియం, 12 ఇయర్స్ పీపీటీ పెట్టాడు. 17 ఇయర్‌లో కావాలంటే 21,99,000 వస్తుంది. 20 ఇయర్‌లో అయితే 28,00,000, 25 ఇయర్స్ అయితే 39,00,000, 30 ఇయర్స్ అయితేనేమో 55,00,000 ఇంతకుముందు చేసింది మనం. ఓకేనా? ఇది కూడా ఇంకొకటి ఫర్ డేకి టూ 274 రూపీస్ చొప్పున 12 ఇయర్స్‌కి అయితే 12,00,000 ఇది కూడా 1,00,000దే, కాకపోతే డే వైస్‌గా మనం క్యాలిక్యులేషన్ చేశారు. 18థ్ ఇయర్, 19థ్ ఇయర్, 20, 21, 22, 23, 24, 25 ఈ పీపీటీలు పెడితే ఈ విధంగా రిటర్న్స్ వస్తాయి. ఇది కూడా మనం సర్క్యులేట్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి రీసెంట్‌గా నేను ఒకటి చూసి తీసుకున్నాను. గ్రిప్ ఎండోమెంట్ శాంపుల్ రేట్స్ అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ ఏందంటే పీపీటీ 5-12 ఇయర్స్ వరకుంది. తర్వాత పీటీ 10 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకుంది. టోటల్ ప్రీమియం 5,00,000, 6,00,000 నుంచి 12,00,000 వరకుంది. ఇదేందంటే 1,00,000 ప్రీమియంకి సంబంధించిన ఇలిస్ట్రేషన్ అంట ఇక్కడి వరకి. 5 పీపీటీ చేసి పాలసీ టర్మ్ 10 ఇయర్స్‌లో తీసుకుంటే ఎంతొస్తది, 15 ఇయర్స్‌లో తీసుకుంటే ఎంతొస్తది, 20 ఇయర్‌లో తీసుకుంటే ఎంతొస్తది, 30 ఇయర్‌లో తీసుకుంటే ఎంతొస్తది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఈ టోటల్ మెచ్యూరిటీ అమౌంట్. ఇదొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీన్ని బట్టి మిగతాది మీరు చూసుకోండి. 5 పీపీటీలో పాలసీ టర్మ్ అనేది 30 ఇయర్స్‌కి నేను తీసుకున్నట్లయితే నేను 5,00,000 కడితే నాకు 26,00,000 రూపాయలొస్తాయి. ఈ విధంగా చూసుకోవాలి. ఇదొచ్చేసి 5,00,000 ఇలిస్ట్రేషన్. టోటల్ ప్రీమియం వచ్చేసి 5,00,000, 5 ఇయర్స్‌కి 25,00,000 అయితుంది. 10 ఇయర్స్ తీసుకుంటే ఎంత 10 పీపీటీ ఇక్కడ ఉంది కదా ఫస్ట్‌లో 10, 15, 20, 30 ఈ విధంగా మనకి లాస్ట్‌కి ఈ డీటెయిల్స్ చూసుకోవచ్చు ఇక్కడ. 30 ఇయర్స్ చూసుకుంటే 1.3 సీఆర్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ 5 లాక్స్ ఓన్లీ 5 ఇయర్స్ పేమెంట్ చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్లయితే కరెక్ట్ 25 ఇయర్స్‌కి మనకి 1.3 సీఆర్ రిటర్న్స్ వస్తాయి. ఇది ఆన్ బాండ్ గ్యారంటీ బీపీఆర్ రైడర్ ఉంటుంది. మిగతా రైడర్స్ ఉంటాయి. ఇవన్నీ కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. దీంతో పాటు బ్రోచర్ కూడా మనం సర్క్యులేట్ చేయొచ్చు. ఆ బ్రోచర్‌తో పాటు కీ ఫీచర్స్ ప్లస్ కొటేషన్ పీడీఎఫ్ ఈ 2 కూడా పంపించినంటే అయిపోతుంది. ఇంతకుముందు చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ బ్రోచర్‌లో ఉంటాయి. ఓకేనా? ఇదన్నమాట. గ్రిప్ ఎండోమెంట్ పాలసీకి సంబంధించింది. కొంచెం ప్రతీది ఇన్ డీటెయిల్‌గా చెప్పాను కాబట్టి కొంచెం లెంతీగా అయింది. 9 మినిట్స్ అయింది. ఇప్పటివరకు 9 మినిట్స్ వీడియోస్ లేవు. కాకపోతే ఒక్కసారి చూడండి. 1, 2 సార్లు చూడండి. ప్రతీది క్లియర్ కట్ ఎక్స్‌ప్లనేషన్ ఉంది. గ్రిప్ ఎండోమెంట్ పాలసీ రైడర్స్ యాడ్ చేసి బీపీఆర్, ఏడీ, ఏటీపీడీ, టర్మ్ బూస్టర్ రైడర్లు యాడ్ చేసి రూ. 1,00,000 కొటేషన్ ఇస్తే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ పిల్లల మ్యారేజ్ గురించి మంచి పాలసీ ఇచ్చినట్టు అయితాం. ఓకేనా? లెర్న్ మోర్ అండి. చాలా విషయాలు తెలుసుకోండి. వీడియోస్ అన్నీ చూడండి. మీకు కాంప్లిమెంట్స్ గానీ నాకు మెసేజ్ చేయండి. దాన్ని బట్టి బెస్ట్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్.